హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరి ట్రెండ్స్. నేను ఇవాళ మెంతికూరని ఎలా పండించాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మెంతులను అయితే తీసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టాలి. తర్వాత దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక 24 అవర్స్ అయితే స్ప్రౌట్స్ వచ్చేంత వరకు అలాగా పెట్టాలి ఒక కప్పులో. నెక్స్ట్ సాయిల్ మొత్తాన్ని బాగా లూజన్ చేసుకొని జస్ట్ ఒక టూల్ తోటి లైన్స్ అయితే ఫామ్ చేసి దాంట్లో స్ప్రౌట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ మొత్తం కనపడకుండా సాయిల్తో అయితే కవర్ చేసేసేయాలి. ఇలా లైన్స్ లాగా ఎందుకు ఇచ్చానంటే సాప్లింగ్స్ వచ్చిన తర్వాత మీరు వాటరింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అదే ఇలా ర్యాండమ్గా స్ప్రింకిల్ చేసినప్పుడు అయితే మీరు వాటరింగ్ చేయడం చాలా కష్టమైద్ది సాప్లింగ్స్కి. అందుకని చెప్పేసి నేను జస్ట్ 2 మెకానిజమ్స్ చూపిస్తున్నాను. ఏది బెటర్ అంటే అదే ఆప్షన్ ట్రై చేసుకోవచ్చు. రెండిటికి గ్రోత్ బాగానే వస్తుంది యాక్చువల్గా. నెక్స్ట్ ఇప్పుడు 3rd గ్రో బ్యాగ్లో అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా ర్యాండమ్గా స్ప్రింకిల్ చేశాను ఇందులో కూడా. తర్వాత మొత్తం సాయిల్తో అయితే కవర్ చేసేసి జస్ట్ వాటరింగ్ అయితే ఇచ్చాను. లైట్గా వాటర్ ఇవ్వాలి, మొత్తం వాటర్ కారిపోయేంత వరకు అయితే ఇవ్వకూడదు. ఇలా అన్నిట్లో లైట్గా చేతితో అలా స్ప్రింకిల్ చేయాలి. ఎక్కువ వాటర్ పోసేస్తే ఆ స్ప్రౌట్స్ అన్నీ లోపలికి దిగిపోయి సీడ్లింగ్ అనేది జరగదు కరెక్ట్గా. తర్వాత అయితే సన్ పడకుండా ఒక గోతం అయితే వేశాను. ఇప్పుడు 20 డేస్ తర్వాత అయితే నేను మీకు రిజల్ట్ చూపిస్తున్నాను. ఇలా వచ్చాయి. ఏంటంటే వర్షాలు పడ్డాయి, మొత్తం పడిపోయాయి. మధ్యలో నేను వీడియో తీయలేదు. మొక్కలు పెంచడం కూడా అంత ఈజీ ఏం కాదు, ఫెయిల్యూర్ కూడా యాక్సెప్ట్ చేయాలి.